Yeah, guys, brief introduction about yourself. Narayana and Rudra. Just మీ పేరు, Sir, మీ క్వాలిఫికేషన్, ఎక్కడి నుంచి. ఓకే. sir, my name is Viswendra Kumar, sir. I యా. am from Karnool. I am completed graduation in Rayalaseema University ఓకే. and become completed. ఓకే. థ్యాంక్ యూ రుద్రశన. యా నారాయణ, మీ డీటెయిల్స్. Sir, my name is Gauri Lakshmi Narayana. I completed my BCom in Andhra University. ఓకే డన్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Visakhapatnam. విశాఖపట్నం. ఓకే. సో డూయింగ్ ఎనీ జాబ్? Sir, actually, I have 6 months experience in audit firm. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్ నారాయణ, థ్యాంక్ యూ. యా Thank మౌనిక. యా మౌనిక, మీ డీటెయిల్స్. Myself, Monica. ఎస్. ఓకే. I recently completed in my MCom in Adkavi Nannaya University, Rajahmundry. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Eluru. ఏలూరు. ఓకే డన్, థ్యాంక్ యూ. యా సీతా మహాలక్ష్మి, మీరు చెప్పండి మీ డీటెయిల్స్. హలో. హలో యా 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 చెప్పండి. నేను బ్యాబిలోన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే అండి. ఆ. ఎక్కడి నుంచి అండి? ఏ డిస్ట్రిక్ట్ అండి? హైదరాబాద్. ఏంటండి? హైదరాబాద్. ఓకే ఓకే డన్ గైస్, థ్యాంక్ యూ గైస్. యా ఓకేనా? స్క్రీన్ ఓకేనా? అబౌట్ మీ. Yes, sir. Yeah, thank you guys. So I am Lokesh from Kadapa, Andhra Pradesh. I completed MBA Finance at 2017. Sri Sai College of IT and Management. Okay, this is about me. So I am the job role వచ్చేసి నాకు వచ్చేసి BFSI ట్రైనర్ అండి. BFSI RSA టాలీ వచ్చేసి BFSI అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అంటాం. TOT అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్. త్రూ అవుట్ ఇండియా వైజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లలో నేను ఎక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ని ట్రైన్ చేయొచ్చు. సో టోటల్గా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి, అండ్ ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. స్టిల్ నౌ 3000+ పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను. ఓకే, సో హాబీస్ వచ్చేసి లర్నింగ్ న్యూ అప్లికేషన్స్ అండ్ డెవలప్ న్యూ కంటెంట్ విత్ స్టూడెంట్స్కి అర్థమయ్యే లెవెల్లో కంటెంట్ని డెవలప్ చేసి నేను అమెజాన్లో కానీ, మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ నా కంటెంట్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఎవరైనా దాన్ని పర్చేస్ చేయొచ్చు. సో మన మెయిన్ గోల్ వచ్చేసి 50K అబోవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో. ఇది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. దిస్ ఈజ్ అబౌట్ మీ. ఓకే డన్. ఇది మన ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. దీంట్లోకి వెళ్ళినట్లయితే మీరు SAP అండ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, MS ఆఫీస్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ చాలా డెప్త్ నాలెడ్జ్తో మీకు ఉంటుంది. ఇంకా ఫర్దర్ డేస్లో ఇంకా చాలా డెప్త్ నాలెడ్జ్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అది SAP మీద కావచ్చు, ఇంకా STMD వాటి మీద కూడా, ఎండ్ యూజర్ వాటి మీద కూడా నేను చేస్తాను. బట్ టైం అనేది నాకు కావాలి. 100% టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది, ఎలాంటి డౌట్స్ లేకుండా, విత్ ఎర్రర్స్తో సహా. స్కేల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా టాలీ ప్రైమ్ని యూజ్ చేస్తారు. టాలీ, ఫోకస్, పింగ్స్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించారు. బట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే ఎక్కువగా SAPని యూజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్లు సరిపోవు. కాబట్టి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో 100% మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్లలో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లలో SAPనే ప్రిఫర్ చేస్తారు. అందుకే SAPని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. మనకు కోర్స్ కంటెంట్ చూస్తే బేసిక్స్, ఫండమెంటల్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. 4 days థియరీ ఉంటుంది. దాని తర్వాత టోటల్గా మనం SAPలో చేసేటన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఈ కాన్ఫిగరేషన్స్ చేయడానికే మనకు ల్యాక్స్లలో శాలరీస్ ఉంటాయి. ఈ కాన్ఫిగరేషన్స్ అనేది ఎక్కడ కూడా మిస్ అయ్యకుండా ప్రతి పాయింట్ మనము కవర్ చేస్తూ కాన్ఫిగరేషన్ చేస్తేనే ఫర్దర్ మనం స్టెప్కు ముందుకు వెళ్తాం, లేదు అంటే వెళ్ళలేము అనమాట. ఈ కాన్ఫిగరేషన్ చేయడానికే మనకి ల్యాక్స్లలో శాలరీస్ ఇస్తారు. తర్వాత చెకింగ్ రిపోర్ట్స్. సో ఆఫ్టర్ కాన్ఫిగరేషన్స్, ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసిన తర్వాత మన రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది SC 16 వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి.
ఎలా అనే ఫర్దర్ క్లాసెస్లో మీకు చెప్తాను. తర్వాత డ్యూరేషన్ మనకి 45 days ఉంటుందండి. ఓకే, ఈ 45 daysలో మ్యాక్సిమం మనము అంతా చెప్పడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటి అసలు ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ అండ్ S/4HANA వీటిని విడదీస్తూ మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏ పర్పస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, చాలా మందికి కూడా ఇప్పుడు ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ అండ్ S/4HANA సపరేట్ సార్ అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇక్కడ సపరేట్ అనేది ఏమి ఉండదండి. టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్కి ఎలా మారారో ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ ECC 6.0 నుంచి S/4HANA అలా కొన్ని చేంజెస్ మాత్రమే అవ్వాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు ERP9 స్క్రీన్, టాలీ ప్రైమ్ స్క్రీన్ ఎలా కొంచెం మారాయో అదే విధంగా S/4HANA కూడా స్క్రీన్ అనేది మారుతుంది. ఎస్ఏపి అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ చూస్తామంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సో సిస్టమ్స్ అంటే మనకు తెలుసు, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వీటిని మనం సిస్టమ్స్ అంటాం. అప్లికేషన్ అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు MS ఆఫీస్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్. సో దాన్ని ఇప్పటికీ నేర్చుకుంటూనే వస్తూనే ఉన్నాం. టాలీ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్, దాన్ని ఎప్పటి నుంచో నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే ఏంటి, ఆ సాఫ్ట్వేర్లో జస్ట్ వర్షన్స్ మాత్రమే చేంజెస్ చేస్తూ వస్తున్నారు అంతే. సరిలేని ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ రావడం అంతే అప్లికేషన్స్లో. దాన్ని టోటల్గా ఏం మార్చరండి, దాన్ని అప్లికేషన్స్ అంటారు. తర్వాత ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో మన బిజినెస్లో అంటే మన క్లయింట్ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ డేటాని ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలి ఎస్ఏపిలోకి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాని ఎలా మ్యాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, దాంట్లో ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేస్తున్నారు. ఆ డేటాని ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేయాలి, ఏ విధంగా మ్యాప్ చేయాలి అనేది మనం ఎస్ఏపి అనేది చెప్పచ్చు. ఇది మనకి సింపుల్ ఎస్ఏపి ఫుల్ ఫామ్, సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాను ఎలా మూవ్ చేయాలి, లేదంటే మాన్యువల్ డేటాని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసి ఏ విధంగా డేటాని మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి, దీన్నే మన ఎస్ఏపి అంటారు. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి, ఎఫ్ఐ అంటే స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ షో చేస్తుంది. ఎఫ్ఐ అంటే ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని రెడీ చేస్తుంది. అంటే ఆ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఆ బ్యాలెన్స్ షీట్ ఏ లెవెల్లో ఉందని చూపిస్తుంది. ఎందుకు అలా చూపించడము అంటే ఈ ఫైనాన్స్, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అవుట్ సైడ్ పర్సన్స్ తెలిస్తేనే కదా ఆ బిజినెస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంది, నేనే మీ కంపెనీలో ఒకవేళ ఎక్స్ అనే కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ కంపెనీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ నాకు తెలిస్తే ఇయర్ ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ దాని వాల్యూస్ పెరుగుతున్నాయని తెలిస్తేనే నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. తెలియకపోతే నేను ఇన్వెస్ట్మెంట్ చేయను. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్కు ఆ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలిస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేకుంటే తెలియదు. అలా మనకి ఎఫ్ఐ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని స్టాండర్డ్ చేస్తుంది, షో చేస్తుంది. తర్వాత సిఓ అంటే కంట్రోలింగ్ అంటారు. ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్, కాస్ట్ రెడ్యూస్. ఒక కంపెనీలో ఇంటర్నల్గా సో ఎంతమంది స్టాఫ్ కావాలి, సో ఎంత రా మెటీరియల్ కావాలి ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి, సో ఎలాంటి ఎక్స్పెన్సెస్ మనకి ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో ఖర్చు అవుతున్నాయి, వాటికి ఏ విధంగా కాస్ట్ రిడ్యూస్ చేయాలి, ఇవన్నీ ఇంటర్నల్గా ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అన్నెసెసరీ ఖర్చు ఒక్కొక్కసారి బడ్జెట్ ఒక 1 crore అనుకోండి, ఆ 1 crore ప్రోడక్ట్ని తయారు చేయాలని చూస్తారు, కానీ 1 crore మించి ఎక్కువ డబ్బులు అయ్యే విధంగా వాళ్ళు ఆలోచించారు. కాస్ట్ రెడ్యూస్ ఏ విధంగా చేయాలి, ఓకేనా. సో మన రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేయాలి, ఎంత మోతాదులో పర్చేజ్ చేయాలి, ఆ ప్రోడక్ట్ ఎంత అవసరం, అన్నెసెసరీగా స్టాక్ మనం మిస్యూజ్ చేయొద్దు, అన్నెసెసరీగా స్క్రాప్ తయారు చేయవద్దు. ఓకే, ఆ విధంగా ఆలోచిస్తారు ఇంటర్నల్గా. దీన్ని మనం సిఓ. ఇక్కడ ఎఫ్ఐ సపరేట్, సిఓ సపరేట్ అండి. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్, రెండు ఒకటి కాదు. ఓకే, సో మనకి ఫౌండర్స్ ఎస్ఏపిని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, సో 1972లో 5 ex-IT ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. వాళ్ళ నేమ్స్ చూసుకుంటే మనకి వెలన్ రుద్దర్, హెక్టర్,
ప్లాట్నర్, జిల్. ఈ 5 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ ప్రీవియస్ కంపెనీస్లో పనిచేస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ అంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ కానీ వాళ్ళ యొక్క జాబ్ కానీ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేసి వాళ్ళే ఒక సాఫ్ట్వేర్ని ఒక కస్టమర్తో స్టార్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ చేసి అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదనేది వన్ కస్టమర్స్తో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు వచ్చేసి మనకి జర్మన్ వాళ్ళు అనమాట. ఈ 5 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీ పర్సన్స్ వచ్చేసి జర్మన్ పర్సన్స్. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1972 యాజ్ స్మాల్ సాఫ్ట్వేర్, జస్ట్ వన్ కస్టమర్. ఒక కస్టమర్తో వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, అన్ని రకాలుగా స్టోర్ చేస్తున్న రిపోర్ట్స్ లేదా అని తెలిసి ఒక కస్టమర్ స్టార్ట్ చేశారు. దానికి ఎప్పుడు మళ్ళీ రీనేమ్ చేశారంటే 1977లో రీనేమ్ చేశారు. అప్పుడు బిఫోర్ మనకి SAP ఫుల్ ఫామ్ వచ్చేసి సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. SAP ఫుల్ ఫామ్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. యా, రిమైనింగ్ వాళ్ళకి ఓకేనామా వాయిస్? Not clear, sir. ఓకేనా వాయిస్? ఓకేనా? మీరు కొందరు నాయిస్ వస్తుంది, మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, ఒకవేళ వాయిస్ ఏమైనా బ్రేక్ అయితే కన్నా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఓకేనా వాయిస్? యా, చూడండి మనకి SAP ముందు ఫుల్ ఫామ్ వచ్చేసి సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అనేది ఉండేది. తర్వాత 1977లో దాన్ని సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా మార్చారు. సో ప్రజెంట్ SAPని ఎంతమంది ఆపరేట్ చేస్తున్నారంటే 4 lakh కస్టమర్స్ ఆపరేట్ చేస్తున్నారు 200 కంట్రీస్లలో. సో దీన్ని మనకి వరల్డ్ వైడ్ చూసుకుంటే 3rd లార్జెస్ట్ SAP కంపెనీగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లలో 100% మనకి కంపెనీ ఇది మనకి SAPనే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళ వర్క్స్ చేయడానికి చాలా సింపుల్గా ఉందన్నమాట అది. సో ERP అంటే ఏంటి? ఫస్ట్ SAP ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ఓకే, ఎంటర్ప్రైజ్ అంటే ఒక సంస్థ. ఓకే, రిసోర్స్ అంటే ఏంటి రుద్ర? రిసోర్స్ అంటే ఏంటి? ఎనీబడి? నారాయణ, ఎంటర్ప్రైజ్ అంటే ఒక సంస్థ, రిసోర్సెస్ అంటే ఏంటి? Resources and the material which is available for the company to convert the raw material into finished product. ఓకే, వెరీ గుడ్, సూపర్ నారాయణ. రుద్రేషణ, రిసోర్స్ అంటే ఏంటి? సీతా మహాలక్ష్మి గారు, రిసోర్స్ అంటే ఏంటండి? యా రుద్ర, యా మహాలక్ష్మి గారు, మీకు ఐడియా ఉందా అండి రిసోర్స్ అంటే? ఇప్పుడు ఒక కంపెనీ మనం పెట్టాలి అంటే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ అంటే సంస్థ అని చెప్పాం. రిసోర్స్ అంటే ఏంటి? ఆ కంపెనీ పెట్టడానికి కావాల్సిన రా మెటీరియల్. ఇప్పుడు ఒక ట్రైనింగ్ సెంటర్ నేను పెట్టాలి అన్నప్పుడు ఫస్ట్ నేను ఏం చూసుకోవాలి? ఒక సెంటర్ని చూసుకోవాలి, ఒక ప్లేస్ని చూసుకోవాలి, ఆ ప్లేస్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఆ బిల్డింగ్లో ఫర్నిచర్, కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, చైర్స్, బెంచెస్ ఇవన్నీ ఒక సంస్థకు కావాలి. దాన్ని కావాలి అంటే దానికంటూ ఒక ప్లానింగ్ అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ మనం స్మార్ట్ డెఫినేషన్ చూడండి. ERP ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అండ్ టెక్నాలజీ వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటిగ్రేట్స్ విత్ యువర్ కంపెనీస్ కోర్ బిజినెస్ ప్రాసెస్ టు ఎనేబుల్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. మనకి ERP చూసుకుంటే మన యొక్క బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి ఫైనల్గా? ఓకే, మన బిజినెస్ ప్రాసెస్ ఏంటి, అసలు మన బిజినెస్ ఏం చేయాలనుకుంటుంది? సో ట్రైనింగ్ అయితే ట్రైనింగ్, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడం. సో ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి గాను అన్ని మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అన్ని మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అవ్వాల్సిందే. ఒక బిజినెస్లో ఒక పర్చేజ్ జరగాలన్నా, సేల్ జరగాలన్నా దానికి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాల్సిందే. ఆ డిపార్ట్మెంట్స్ లేకపోతే మనకు ఫైనల్గా అవుట్పుట్ అనేది రాదు. ఓకే, అదేవిధంగా ERP అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి, అన్ని డిపార్ట్మెంట్స్తో మనకి ఇక్కడ లింక్ అయి ఉంది. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ, పర్చేజ్ అండ్ సేల్స్, పవర్ లైక్ BI అండ్ డెలివరీ,
తర్వాత హ్యూమన్ రిసోర్స్, అకౌంటింగ్, వీళ్ళందరూ ఉంటేనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకు డిపార్ట్మెంట్ వైజ్ ఎవరి వరకు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక పర్సనే అన్ని వర్క్స్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఈఆర్పి టాలీ అనేది కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేరే, ఎస్ఐపి అనేది కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేరే. ఒక బిజినెస్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ ప్రాసెస్ ముందుకు వెళ్ళాలి అంటే ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా ఉండాలి. ఒక కంపెనీ మనం స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే మెటీరియల్ మేనేజ్మెంట్, ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేయాలంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉండాలి. ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి. సో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్స్ని డెలివరీ చేయాలంటే డెలివరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా ఏ దానికి ఆ దానికి సపరేట్గా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అదే మనకి మెయిన్ ఈ థీమ్ అనమాట ఈఆర్పి అంటే కన్నా. ఓకే, తర్వాత ఎస్ఏపిలో మనకు ప్రోడక్ట్స్ ఉంటాయండి. సో ఎస్ఏపి ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఎస్ఏపి సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి పిఎల్ఎం ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్ఆర్ఎం సప్లయర్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్సిఎం సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇవి కూడా అదర్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇప్పుడు మనకి టాలీ ఈఆర్పి 9లో టాలీ సర్వర్ 9, టాలీ షాపర్ 9, టాలీ ఈఆర్పి 9. ఓకే, ఇవి ఏ విధంగా ప్రోడక్ట్స్ ఉంటాయో ఇండివిజువల్గా ఎస్ఏపిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్కి ఏ బిజినెస్ ప్రాసెస్కి ఆ బిజినెస్ ప్రాసెస్ సంబంధించిన సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తారు. ఓకే, అదనమాట. ఇక్కడ మనకి ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. మనము ప్రజెంట్ ఈసీసీ 6.0 నేర్చుకుంటున్నాము. ఓకే, ప్రజెంట్ లేటెస్ట్ వర్డ్స్లో మనకు చూసుకుంటే ఎస్ఏపి S4 HANA అని చెప్పడం జరిగింది. 03 ఫిబ్రవరి 2015లో దీన్ని లాంచ్ చేశారు. బట్ ఇండియాలో ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదర్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లోనే ఎస్ఏపి S4 HANAని యూజ్ చేస్తున్నారు. బట్ దాంట్లో కొన్ని చేంజెస్ ఏ విధంగా ఉంటాయనేది మాత్రమే మనము ప్రజెంట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. ఫర్దర్ మనకి రియల్ టైంలో ఫేస్ చేసినప్పుడు జస్ట్ కొంచెం స్క్రీన్స్ మారుతాయి. అక్కడ మీకు వెళ్ళినప్పుడు వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా అనేసి. ఇక్కడ చూడండి, ఈసీసీ 6 వర్షన్ స్టార్టెడ్ ఇన్ 2004. సో ఈసీసీ 6.0 అనేది 2004లో స్టార్ట్ చేశారు. ఎండింగ్ వచ్చేసి 2014లో ఎండ్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇంకా ఈసీసీ 6.0లోనే వర్షన్స్ మార్చుతూ రావడం జరుగుతుంది అంతే. ఓకే, అంతకుమించి ఏం లేదన్నమాట. ఓకే, డన్. తర్వాత ఎస్ఏపి R3 సర్వర్ అండి. R అంటే రియల్ టైం, 3 అంటే సర్వర్స్. ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ వారు ఎవరైతే ఐబిఎం ఎంప్లాయీస్ ఉన్నారో వారు ఫస్ట్ 1 కస్టమర్తో స్టార్ట్ చేశారు. అప్పుడు ఏంటి, ఎస్ఏపి R1 సర్వర్. సో 1973లో ఒక సర్వర్తో స్టార్ట్ చేశారు. సర్వర్ ఇప్పుడు మనము ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టిన తర్వాత ఆ సాఫ్ట్వేర్లో మనం చేసే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా ఆ డేటా అంతా ఒక సర్వర్లో సేవ్ అవ్వాలి. అదే కదా మెయిన్ మన ఉద్దేశము. సో మనకు కావాల్సినప్పుడు రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయాలి. సో కాబట్టి మనం ఎలాంటి సాఫ్ట్వేర్ జనరేషన్ చేసినా మనకు సర్వర్ అనేది మ్యాండేటరీ. డేటాను సేవ్ చేసుకోవడానికి ఒక సర్వర్ అనేది మ్యాండేటరీగా కావాలి. సో అలాగా ఎస్ఏపి R1 1973లో ఒక సర్వర్తో స్టార్ట్ చేశారు. తర్వాత ఎస్ఏపి R2 1979లో మనకి 2 సర్వర్స్గా మార్చడం జరిగారు. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ని కూడా డెవలప్ చేశారు 2 సర్వర్స్తో. తర్వాత ఎస్ఏపి R3 1992లో 3 సర్వర్స్గా మార్చారు. ప్రజెంట్ మనం నేర్చుకునేది 3 సర్వర్స్ అనమాట. సో ఆర్ రియల్ టైం. ఓకే, ఆర్ అంటే రియల్ టైం, 3 అంటే సర్వర్స్. సో వాటిని ఇక్కడ ఏమని పిలుస్తామో చూడండి. తర్వాత ఎస్ఏపి S4 HANA 1805. ఇది మన క్లౌడ్స్ అని నార్మల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పూర్తిగా మనకి దీన్ని మన టైర్స్ కూడా అనుకుంటారు. టైర్స్ ఆర్ ఆర్కిటెక్చర్స్ అని కూడా పిలుస్తాం సర్వర్స్ని. దీంట్లో మనకి ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి CPU, మనకి బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా కంప్యూటర్లో, డేటాని మనం మాన్యువల్గా టైప్ చేస్తాం. అది CPUలో సేవ్ అయిపోయి అవుట్పుట్ ద్వారా మనకి రిజల్ట్ చూపిస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజెంటేషన్ లేయర్లో మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ డేటా యూజర్స్. ఇక్కడ ఫస్ట్ మనం డేటాని మనం ఎంటర్ చేస్తాం. ఫస్ట్ డేటాని ప్రజెంటేషన్ లేయర్లో ఎంటర్ చేస్తాం. అది ఏం చేస్తుంది అంటే అప్లికేషన్ లేయర్కి డైవర్ట్ చేస్తుంది. అప్లికేషన్ లేయర్ ఇక్కడ ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చే డేటా అనేది మొత్తం
రీడ్ అండ్ రైట్ చేస్తుంది. అంటే నువ్వు ఏ విధంగా ఎలాంటి కాన్ఫిగరేషన్స్ ఇచ్చావు, ఎలాంటి డేటా నువ్వు టైప్ చేసావు, సో ఏ డేటా మీకు అవసరం ఉంది అదంతా ఏం చేస్తుందంటే ఇక్కడ అప్లికేషన్ లేయర్లో రీడ్ అండ్ రైట్ చేస్తుంది మీ డేటాని. సో చేసిన తర్వాత ఇది మెయిన్ డేటాబేస్ సర్వర్కి మూవ్ చేస్తుంది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మీకు ప్రింట్ రూపంలో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, అదంతా కూడా వస్తుంది. ఇలా వెళ్ళి మళ్ళీ మీకు ఎప్పుడైతే రిజల్ట్ కావాలనో ఇది మనకి డేటాబేస్ అనమాట. ఈ డేటాబేస్లో మొత్తం డేటా అనేది స్టోర్ అవుతుంది. ఫస్ట్ ప్రజెంటేషన్ లేయర్లో మనం ఏం చేస్తామంటే డేటాని మనము టైప్ చేస్తాం, అది వచ్చేసి అప్లికేషన్ లేయర్కి పంపిస్తుంది. అక్కడ ఏం చేస్తుందంటే రీడ్ అండ్ రైట్ చేసి ఆ డేటాని సేవ్ చేస్తుంది డేటాబేస్లో. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాబేస్ నుంచి మళ్ళీ అప్లికేషన్ లేయర్కి వచ్చి అప్లికేషన్ లేయర్ నుంచి మళ్ళీ అవుట్పుట్ ప్రజెంటేషన్ లేయర్ ద్వారా మనకి షో చేస్తుంది. ఓకే, ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఓకే, ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన సర్వర్ ఫొటోస్ చూడండి. ఇలా అనుకోండి, ఫస్ట్ ప్రజెంటేషన్ లేయర్లో మనం ఏం చేస్తామంటే కంప్యూటర్లో ఆ డేటాని ఫస్ట్ మనం టైప్ చేస్తాం. సో అది వచ్చేసి మనకి అప్లికేషన్ లేయర్లోకి వెళ్తుంది. ఇది అప్లికేషన్ లేయర్ అనేది సాఫ్ట్వేర్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్. దీంట్లో ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది రీడ్ అండ్ రైట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, డేటాబేస్లో వెళ్ళి సేవ్ చేస్తుంది. మనకి ఎప్పుడు కావాలంటే మళ్ళీ అప్పుడు ఆటోమేటిక్గా బయటికి తీసుకురావడం జరుగుతుంది. దీన్ని మనం R3 సర్వర్స్ అని చెప్తాం. రియల్ టైమ్ R3 సర్వర్స్. R అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్. ఇప్పుడు మనం వర్క్ చేసేది కూడా రియల్ టైంలో ఆ 3 సర్వర్స్ మీద చేస్తాం. లైక్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. వీటి మీద మనం రియల్ టైంలో జాబ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఎస్ఏపిలో మోడల్స్ ఉంటాయండి. ఆ ఎస్ఏపి మోడల్స్లో ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి, టెక్నికల్ మోడల్స్ ఉంటాయి. సార్ ఫంక్షనల్ మోడల్స్ కింద ఏమొస్తాయి సార్ అంటే FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్, AM అంటే అసెట్ మేనేజ్మెంట్, HR అంటే హ్యూమన్ రిసోర్సెస్, WF అంటే వర్క్ ఫ్లో, PS అంటే ప్రాజెక్ట్ సిస్టమ్, SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, MM మెటీరియల్ మేనేజ్మెంట్, PP ప్రొడక్షన్ ప్లానింగ్, QM క్వాలిటీ మేనేజ్మెంట్, PM ప్లాంట్ మెయింటెనెన్స్, WM వేర్ హౌస్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఉంటాయి. సో దీంట్లో మీరు ఏ మాడ్యూల్ అయినా నేర్చుకోవచ్చు. FI అంటే ఒక ఇంటికి నాన్నగారు ఎలా పెద్దగా ఉంటారో అదేవిధంగా FI అంటే ఒక హెడ్, SAPలో ఒక హెడ్. సో టోటల్, ఎందుకంటే అతను కాన్ఫిగరేషన్ చేస్తేనే రిమైనింగ్ వాళ్ళందరికీ వర్క్ ఉంటుంది. అతను కాన్ఫిగరేషన్లు చేయకపోతే రిమైనింగ్ వాళ్ళకు ఎవ్వరికి వర్క్ ఉండదు కంపెనీలో. ఎందుకంటే మొత్తం ఇప్పుడు మీరు నేర్చుకునే కోర్స్ కూడా FI మొత్తం మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక కంపెనీ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ మొత్తం కూడా మీరు బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేసి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తేనే మీరు పర్చేజ్ కానీ సేల్ కానీ ఆ బిల్స్ ఎంటర్ చేయగలుగుతారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, FI కన్సల్టెంట్ అవన్నీ చేయలేకపోతే ఏ కంపెనీలో కూడా వర్క్ అనేది ముందుకు పోదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక కంపెనీ మనం స్టార్ట్ చేస్తున్న తర్వాత కంపల్సరీగా అక్కడ 5 or 6 మెంబర్స్ లేదంటే 3 మెంబర్స్ FI కన్సల్టెంట్స్ ఉండాలి. తర్వాత MM మెటీరియల్ మేనేజ్మెంట్, MM కన్సల్టెంట్స్ ఉండాలి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒక 3 or 2 మెంబర్స్ SD కన్సల్టెంట్స్ ఉండాలి. PP వాళ్ళు 1 or 2 మెంబర్స్ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత, అది TCS కంపెనీ కానీ విప్రో కంపెనీ కానీ తీసుకున్న తర్వాత క్లయింట్ బిజినెస్ని కంపల్సరీగా అక్కడ ఈ డిపార్ట్మెంట్స్ నుంచి ఆ క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి FI కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్స్ 1 or 2, MM మెటీరియల్ మేనేజ్మెంట్ 1 or 2, PP 1 or 2 ఉండాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. దాన్ని బట్టే మనకి కాల్స్ వస్తాయి. TCS కంపెనీ కానీ విప్రో కంపెనీ కానీ వాళ్ళ నుంచి మనకు కాల్స్ వచ్చి హైర్ చేసుకుంటారు దాన్ని బట్టి. ఓకే, సో మనం అదంతా కూడా మనం R3 సర్వర్లో చేస్తాం. R3 సర్వర్స్, వీటన్నిటిని మనం ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటాం. టెక్నికల్ మాడ్యూల్స్ వచ్చేసి ABAP, బేసిస్, BI అండ్ బిజినెస్ వేర్ హౌస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఈ ABAP కానీ బేసిస్ కానీ ఎవరు సార్ అంటే వీళ్ళు వచ్చేసి మనకి అడిషనల్ ఫీచర్స్ ఏవైనా కావాలి. ఇప్పుడు SAP ఉంది, ఒక క్లయింట్ బిజినెస్ యొక్క డేటా ఉంది, అది SAPలోకి మ్యాప్ చేయాలి, దాంట్లో కొన్ని కావట్లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే FI కన్సల్టెంట్ ABAPతో మీట్ అయ్యి అతనితో కూర్చొని సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని ఈ ఫీచర్స్ మనకి SAPలో లేవు, అందుకు గాను 1 or 2 ఫీచర్స్ మనము యాడ్ చేయాలి, SAPలోకి యాడ్ చేయాలి.
అని డిస్కస్ చేస్తాడు. డిస్కస్ చేసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ను ఆ పేపర్తో కూర్చొని పూర్తిగా తెలుసుకొని ఆ ఫీచర్స్ని ఎస్ఏపిలో యాడ్ చేస్తారు. ఎస్ఏపిలో యాడ్ చేసిన తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్ డేటా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనము దాంట్లో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి అబ్యాప్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు. ఓకే, ఇది మనకి 100% అబ్యాపర్ చేసే వర్క్ ఇది. ఓకే, సో అది తర్వాత మనకి బేసిస్ కూడా సేమ్ అనమాట. బిజినెస్ ట్రాన్స్ఫర్ లైక్ బిజినెస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ అంటాం. ఈ బేసిస్తో మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని, మన బిజినెస్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని బేసిస్ టీమ్కి మనం పంపిస్తాం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు మనకి ఇమీడియట్గా అవసరం రారు, టెక్నికల్ మోడల్స్ వాళ్ళు. ఎప్పుడైతే క్లయింట్ రిక్వైర్మెంట్స్ సంబంధించిన ఫంక్షన్స్ కానీ ఫీచర్స్ కానీ ఎస్ఏపీలో లేకపోతే అప్పుడే మనం ఆ పేపర్తో వెళ్ళి మీట్ అవుతాం. అంతవరకు వీళ్ళు మనకు అవసరం లేదు. ఓకే, ఈ కోర్సులు కూడా నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. తర్వాత ఎస్ఏపి R/3 ఇంటిగ్రేషన్స్. ఎస్ఏపి అనేది వేటితో ఏ మోడల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది అంటే FI to SD, FI to CO, FI to MM, FI to PP, FI to HR, వీటన్నిటితో FI అనేది ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ అవ్వడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం పర్చేజ్ ఆర్డర్ చేయాలన్నా సేల్స్ ఆర్డర్ చేయాలన్నా లింక్ అవ్వాలి. మన టాలీ ప్రైమ్లో ఎలా చేస్తాం, పర్చేజ్ ఆర్డర్ సేల్ ఆర్డర్లు, అదేవిధంగా FI to సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, FI to MM డిస్ట్రిబ్యూషన్, MM మెటీరియల్ మేనేజ్మెంట్, ఈ విధంగా లింక్ అవుతాయి, ఇంటిగ్రేట్ అవుతాయి. అంటే కంపల్సరీగా ప్రతి ఒక్క క్లయింట్ రిక్వైర్మెంట్లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో వీళ్ళంతా ఉండాల్సిందే. FI చేసే వరకు FI చేస్తాడు, MI చేసే వరకు MM చేసేవాడు MM చేస్తాడు, SD చేసేవాడు SD చేస్తాడు. ఎవరు ఏ వర్క్లో ఇన్వాల్వ్ కారు. బట్ FI కన్సల్టెంట్ అనేది మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఒక MM ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్, SD ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఒకవేళ వారు లేనప్పుడు వీళ్ళు చేయాల్సి వస్తుంది FI కన్సల్టెంట్ ఆ ఒక వర్క్ని. కాబట్టి FI అనేవాడు అన్ని మోడల్స్ మీద ఒక ఐడియా అనేది తెచ్చుకొని ఉండాలి కంపల్సరీగా. సో అదనమాట, ఇంటిగ్రేషన్స్ అన్నిటితో లింక్ ఉంటాయి కాబట్టి. తర్వాత మనకి ఎస్ఏపి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది మనకు ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పాను కదా ఇప్పుడు మీకు 3 సర్వర్స్ ఉంటాయని, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ 3 సర్వర్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తారంటే, సో మనకి టాలీలో అయితే కస్టమర్ అంటారు, మనకి ఎస్ఏపిలో కస్టమర్ని క్లయింట్ అంటారు, క్లయింట్ అని చెప్పుకుంటాం. ఈ ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఒక క్లయింట్ బిజినెస్ యొక్క టోటల్ ప్రాసెస్ తెలుసుకొని, సో ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ డాక్యుమెంటేషన్ తెలుసుకొని, అంటే ఏంటి, ఆ కంపెనీ లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ కంపెనీకి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో తర్వాత ఆ కంపెనీకి ఏ లొకేషన్స్లో ఏ కంట్రీస్లలో వాళ్ళకు బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకుంటారు. ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఇన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్న తర్వాత ఓకే డన్. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ డేటాని ఫస్ట్ మొత్తం కూడా డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. సార్ కాన్ఫిగరేషన్స్ ఏంటి సార్, అప్పటి నుంచి కాన్ఫిగరేషన్ చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఒక పర్చేజ్ ఎంటర్ చేయాలన్నా, ఒక సేల్స్ ఎంటర్ చేయాలన్నా ఫస్ట్ మనం ఏం చేస్తాం, టాలీలో కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జెస్లోకి వెళ్ళి ఆ లెడ్జెస్ని క్రియేషన్ చేసి తర్వాత ఓచర్స్లోకి వచ్చి ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఆ వెనక ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జెస్ క్రియేషన్ చేస్తారు కదా, అది టాలీలో మనం అలా పిలుస్తాం. ఎస్ఏపీలో ఏం పిలుస్తాం, దాన్ని కాన్ఫిగరేషన్స్ అంటాం. ఒక వెండర్ని పోస్ట్ చేయాలన్నా, వెండర్ మీద బిల్లు, ఒక సేల్స్లో బిల్లు పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. అంటే కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఆ పర్చేజ్ వేయడానికి, ఎంటర్ చేయడానికి, ఆ వెండర్ లైక్ కస్టమర్ పోస్టింగ్ చేయడానికి బ్యాక్ ఎండ్లో ఫస్ట్ మనం వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసేదానికే మనకు లాక్స్లలో శాలరీస్ ఇస్తుంది. సో మనము బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్, FI కన్సల్టెంట్స్ అంతా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్స్ బిల్స్ రైజ్ చేస్తారు, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవన్నీ కూడా. 2 minutes గైస్. యా, ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తారంటే టోటల్ ఆ కంపెనీకి సంబంధించిన, సో ఆ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత సో వాళ్ళ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, ట్రేడింగ్ కంపెనీనా, సర్వీస్ కంపెనీనా, ఇవన్నీ తెలుసుకొని వాటికి సంబంధించిన
సో టోటల్గా మనము డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. సో లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని, గ్లోబల్ సెట్టింగ్స్ అని, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని, అకౌంట్స్ పేయబుల్స్ అని, అకౌంట్స్ రిసీవబుల్స్ అని, ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ సర్వర్లో బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. చేసిన తర్వాత దాని నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్వాలిటీ సర్వర్లకి మూవ్ చేస్తాం. క్వాలిటీ సర్వర్లో ఏం చేస్తాం, ఎవరైతే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ అక్కడ ఎవరైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నారో వాళ్ళు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది క్వాలిటీ సర్వర్లో ఒక టీం ఉంటుంది, టెస్టింగ్ టీం. ఆ టీం ఏం చేస్తుందంటే టోటల్గా మీరు చేసిన ప్రతి కాన్ఫిగరేషన్ కూడా టెస్ట్ చేస్తుంది. సో నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా, సో ఏమైనా ఎంట్రీస్ పోస్ట్ అవ్వటం లేదా, ఇవన్నీ క్వాలిటీ సర్వర్లో వాళ్ళు రిహార్సల్ చేస్తారు. చేసిన తర్వాత అన్నీ వర్క్ అవుతున్నాయి అని తెలిస్తేనే మెయిన్గా గో లైవ్ ప్రాజెక్ట్ అంటే కస్టమర్ యొక్క కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీని ఏం చేస్తారు అంటే అక్కడికి వెళ్ళి గో లైవ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు ప్రొడక్షన్ సర్వర్లో. ప్రొడక్షన్ సర్వర్లో ఏంటి అంటే రియల్ టైం ట్రాన్సాక్షన్ జరుపుతారు. అంటే ఒక సాఫ్ట్వేర్ని క్లయింట్ బిజినెస్లో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సో ఆ సాఫ్ట్వేర్లో ఇంకా డైలీ జరిగే లైవ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ చేయాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేయాలి. చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో క్వాలిటీ సర్వర్లో చెక్ చేయాలి. చేసిన తర్వాతనే ఎలాంటి ఇంకా ప్రాబ్లమ్స్ లేవు అంటేనే ప్రొడక్షన్ సర్వర్లోకి మూవ్ చేసి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని అక్కడ ఎండ్ యూజర్స్ ద్వారా లైవ్ ట్రాన్సాక్షన్స్ని జరుపుతారు. సో టాలీలో అకౌంటెంట్స్ టాలీ ఆపరేటర్స్ అని ఎలా పిలుస్తారో ఎస్ఏపిలో మనకు అకౌంటెంట్స్ని ఏమని పిలుస్తామంటే ఎండ్ యూజర్స్ అంటాం. ఎండ్ యూజర్స్ పని జస్ట్ పోస్టింగ్ చేసేదే, పర్చేజు, సేలు, పేమెంట్స్ అవి మాత్రమే వాళ్ళ వరకు. ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయరు. ఇవన్నీ చేసేది ఎఫ్ఐ కన్సల్టెంట్. అందుకే ల్యాక్స్లలో శాలరీ ఉంటాయి. ఎండ్ యూజర్కి 20,000, 25,000, 30,000 ఉంటుంది. జస్ట్ అతను పోస్టింగ్ చేయడమే. మీరంతా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ అన్ని సెట్ చేసి ఇస్తే ఎండ్ యూజర్ పోస్టింగ్ చేస్తాడు అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. వీటినే మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. చూడండి, మనకి వరల్డ్స్లో టాప్ 5 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. జనరల్గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, ఎస్ఏపి, హెచ్పి ఇవన్నీ జనరల్ సాఫ్ట్వేర్స్. ఈఆర్పి సాఫ్ట్వేర్లో చూసుకుంటే ఎస్ఏపి, ఒరాకిల్, జేడి అడ్వర్డ్స్, పీపుల్సాఫ్ట్, ఎపికర్, బ్యాన్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ ఈఆర్పి. ఓకే, ఎస్ఏపి, ఒరాకిల్ దగ్గర రెండు ఒకటే ఉంటాయి. సేమ్ ట్రాన్సాక్షన్స్ ఒరాకిల్లో కూడా చేయొచ్చు. బట్ ఒరాకిల్ కంటే ఎస్ఏపిని ఎక్కువ డిమాండ్ ఉంది. తర్వాత అడ్వాంటేజెస్ చూసుకుంటే ఎస్ఏపి అనేది ఆల్ మోడల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా చీప్గా మనకు ఉంటుంది, చీపర్గా అంటే సింప్లిఫైడ్గా వర్క్ ఫాస్ట్గా చేయడానికి. తర్వాత మల్టిపుల్ కరెన్సీస్లో కూడా వర్క్ అవుతుంది, మల్టిపుల్ కంట్రీస్లో కూడా వర్క్ చేయొచ్చు. మ్యాన్ పవర్ని తగ్గిస్తుంది, చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, ఆల్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ చేయొచ్చు. బిజినెస్ ప్రాసెస్కి ఉపయోగపడే విధంగా అబ్యాపర్తో కూర్చొని కంటిన్యూస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత టాప్ బెనిఫిట్స్ చూస్తే డేటా సెక్యూరిటీగా ఉంటుంది, కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఆల్ మోడల్స్తో కొలాబరేట్ అవుతుంది, ప్రొడక్టివిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది, గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, కస్టమర్ సర్వీస్ అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనము అన్ని రకాల బెనిఫిట్స్ మనకు టాప్ బెనిఫిట్స్లో ఎస్ఏపిలో ప్రొవైడ్ చేయడం జరిగింది మెయిన్గా. సో ఎక్కడెక్కడ ఎస్ఏపిని ఉపయోగిస్తారో టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ సెక్టర్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్ ఈ ఆల్ డిపార్ట్మెంట్స్లో కంపల్సరీగా ఎస్ఏపిని ఉపయోగించవచ్చు విత్ ప్రాక్టికల్తో. ఫంక్షనల్ కాంపోనెంట్స్ చూసుకుంటే మనం ఫైనాన్షియల్ అకౌంట్ కింద జిఎల్ లెడ్జర్, జనరల్ లెడ్జర్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇంటిగ్రేషన్ చూసుకుంటే FI to MM, FI to SD, ప్రొక్యూర్ టు పే, ఆర్డర్ టు క్యాష్. కంట్రోలింగ్ చూసుకుంటే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. సో ఎస్ఏపిని 1 సంవత్సరం కూడా నేర్చుకోవచ్చు అండి. 9 నెలలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, 6 నెలలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, 2 నెలలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, నెలకు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ అన్ని దాంట్లో కూడా ఇప్పుడు 6 months, 1 year ఎలా చెప్తున్నారో అక్కడ ఏంటంటే ఒక్కొక్క కాన్ఫిగరేషన్స్ వాళ్ళు ఒక రోజులో చెప్పరు. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఉంది, దాంట్లో ఒక 2 మాత్రమే ఒక 2 days చెప్తారు.
ఇంకా 2 మాత్రమే ఇంకా ఒక 4 days చెప్తారు. అలా చెప్పారంటే ఒక సంవత్సరం పడుతుంది. బట్ మనం ఏం చేస్తాము, ఒకటే కాన్ఫిగరేషన్స్ మహా అంటే ఒక 10 కాన్ఫిగరేషన్లు ఉంటాయి. ఆ 10 ఒక రోజులో చెప్పేస్తాం, ఒక హాఫ్ అన్ అవర్లో. అలాంటిది హాఫ్ అన్ అవర్లో ఆర్ 1 అవర్లో చెప్పేది వాళ్ళు ఒక 15 రోజులు 20 రోజులు చెప్తారు. అలా చెప్పడం ద్వారా మన కోర్స్ అనేది 1 year పడుతుంది. బట్ మనం నేర్చుకోవాలనే తపన ఉంటే ఈజీగా 2 months ఆర్ మ్యాక్సిమం 2 monthsలో నేర్చుకోవచ్చు ఎస్ఐపి. అది అయ్యండి. ఇవి మనకి యాక్చువల్గా కోర్స్ డీటెయిల్స్. చూడండి, ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్లో చూసుకుంటే ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ ఇవి ఏమీ లేకుండా అసలు మనము ఎస్ఐపిలో ఎలాంటి బిజినెస్ యొక్క ప్రాసెస్ని రన్ చేయలేం. సో పర్చేజింగ్ ఉండాలి, వెండర్స్ ఉంటారు, ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది, కస్టమర్స్ ఉంటారు, సేల్స్ ఉంటారు, జనరల్ లెడ్జర్స్ ఉంటాయి, అకౌంట్స్ పేయబుల్స్. ఈ ప్రాసెస్ లేకుండా అసలు ఒక బిజినెస్ అనేది ప్రాసెస్ జరగదు. వీళ్ళందరూ కంపల్సరీగా మీట్ అవ్వాల్సిందే బిజినెస్లో. ఎవరి వరకు వాళ్ళు చేస్తూ ఉండాల్సిందే. అది అదే అనమాట ఎఫ్ఐ. ఇంకా S4 హనాకు వస్తే అసలు S4 హనా అంటే ఏంటో చూద్దాం. సో SAP హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ ఈజ్ ఏ మల్టీ మోడల్ డేటాబేస్ దట్ స్టోర్స్ డేటా ఇన్ ఇట్స్ మెమొరీ ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఆన్ ఏ డెస్క్. S4 హనా ఈజ్ ఏ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్, డేటా ప్రాసెసింగ్లో కొంచెం పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా డేటా టైప్ చేసిన తర్వాత అది ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది కదా సిపియూలో. అదేవిధంగా ECC 6.0 కంటే S4 హనాలో కొంచెం డేటాబేస్ని స్పీడప్ పెంచారు, మెమొరీని పెంచారు. ఓకే, వర్క్ సింపుల్గా ఫాస్ట్గా తీసుకునే విధంగా వాళ్ళు S4 హనాలో కొంచెము స్పీడప్ని పెంచారు. S4 హనాని మనం నెక్స్ట్ జనరేషన్ సైట్ అని కూడా పిలుచడం జరుగుతుంది. అంటే కొంచెం స్పీడప్, అంతే కదా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా ఇయర్ దానికి కొంచెం స్పీడప్ పెంచుతారు, కాన్ఫిగరేషన్ పెంచుతారు. ఇప్పుడు మనకి ప్రాసెసర్ i3, i5, i7 ఎలా ఉందో అలాగే కూడా ఎస్ఏపిలో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ని వర్షన్స్ చేంజెస్ చేస్తూ వెళ్తారు స్పీడప్తో. అది మెయిన్. తర్వాత బెనిఫిట్ చూసుకుంటే మ్యాన్ పవర్ సేవింగ్, లెస్ ఎర్రర్స్, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్ ఉండే విధంగా కొంచెం ఫ్యూచర్స్ని మారుస్తారు. వర్క్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్. ఇప్పుడు మనకి ఎస్ఏపి నుంచి ఎక్సెల్కి డేటా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఓకే, ఇవన్నీ కూడా ఎంత స్పీడ్లో ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎంత స్పీడ్గా అనాలిసిస్ చేస్తుంది, వితిన్ సెకండ్స్లో పోతుందా, లేదంటే టైం టేకింగ్ తీసుకుంటుందా, లేకుంటే ఏదైనా హ్యాంగ్ అవుతున్నాయా, లేదంటే స్పీడప్ వర్క్ బాగుందా పర్ఫార్మెన్స్. ఓకే, ఏదైనా టీ కోడ్స్ అప్లై చేస్తే వితిన్ సెకండ్స్లో మనకి స్క్రీన్ మారుతుందా లేదా, ఇవన్నీ కూడా వర్క్ పర్ఫార్మెన్స్ పరంగా S4 హనాలో కొంచెం స్పీడప్ పెంచారు. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, మనకి ECC 6.0లో ఇలా CD అనేది ఉండింది, HDD. ఓకే, హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, దాంట్లో అప్పుడు ఇంతకుముందు CDs లాగా ఉండేది ఈ విధంగా. తర్వాత SSD తీసుకుంటే మనకి S4 హనా అనుకోండి, ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఏం చేశారు, చిప్పు లాగా ఉన్నాయి, ఇక్కడేమో CD ఉంది, ఇక్కడేమో చిప్పు లాగా మార్చారు. అంటే ఏంది, ఇక్కడ మనకి స్పీడప్, వర్క్ పర్ఫార్మెన్స్. ముందేమో ఈ విధంగా హార్డ్ డిస్క్లో CD లాగా ఉండేది, తర్వాత ఏం చేశారు SSDకి చిప్పు లాగా మార్చారు. అంటే ఏంది, అప్డేషన్, వర్షన్స్ చేంజెస్, ఫీచర్స్ మార్చడం జరిగింది. అంటే ఏంటి, స్పీడప్గా ఉండడం జరిగింది. అప్పుడు హార్డ్ డిస్క్లో మనం చూసుకుంటే ఇక్కడ పిన్స్ లాగా ఉండేటివి, ఇప్పుడు ఏం చేశారు, సాటా కేబుల్స్ ఇచ్చారు. మనకి మొబైల్స్కి ఏ విధంగా మనం ఛార్జింగ్ పెడతామో అదే విధంగా ఛార్జింగ్ పెట్టడం జరిగింది. ఓకే, సో అది S4 హనాలో చేంజెస్, జస్ట్ మీకు అర్థం అవడానికి శాంపిల్. తర్వాత ఈ మాడ్యూల్లో ఒక కంపెనీ, ఒక క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ని ఒక TCS కంపెనీ కానీ, విప్రో కంపెనీ కానీ, ఇన్ఫోసిస్ కంపెనీ కానీ టేక్ ఓవర్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ క్లయింట్కి సంబంధించిన బిజినెస్లో ఎవరెవరు అవసరం అవుతారు, ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ అనుకుంటే వీళ్ళందరూ కంపెనీలో ఉండాల్సిందే. సో ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటర్స్, కంట్రోలర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, మేనేజర్స్, ఫైనాన్షియల్ అనలిస్ట్, లీగల్ అథారిటీస్, బ్యాంక్స్, జర్నలిస్ట్, స్టాక్ హోల్డర్స్, ట్యాక్స్ అథారిటీస్, ఇన్సూరెన్స్ ఆడిటర్స్, వీరందరూ కూడా పూర్తిగా ఒక క్లయింట్ బిజినెస్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఏదో ఒక కంపెనీ, TCS కానీ విప్రో కానీ, వీరందరి హెల్ప్ అనేది ఆ కంపెనీకి కావాలి. FICO మోడల్ మనం చూసుకుంటే వీరందరూ లేకుండా అసలు సంస్థ అనేది ముందుకు పోదు, వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఉండాల్సిందే. తర్వాత సో ఇక్కడ చూడండి, FI అంటే స్టాండర్డ్, ఫ్లెక్సిబిలిటీ అంటే CO కిందకి వస్తుంది. సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఏం జనరేట్ చేస్తుంది, FI అనమాట, స్టాండర్డ్స్ని. ఇప్పుడు
గ్యాప్ అనాలిసిస్ అంటాం. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? వర్క్ అంతా చేసిన తర్వాత ఏమైనా రిపోర్ట్స్లో ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటిని సర్చ్ చేస్తుంది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్లో. లాస్ట్ మనం ప్రజెంట్ చేసేది ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఆ గ్యాప్ లేకుండా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ సరి చేస్తుంది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే ఇంటర్నల్గా బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా కాస్ట్ను రెడ్యూస్ చేయాలి, ఏ విధంగా మనము తక్కువ ఎంప్లాయీస్తో ఎక్కువ అవుట్పుట్ వచ్చే విధంగా ఏ విధంగా సరి చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా చూస్తూ ఉంటారు మేనేజర్స్ కానీ. ఇది మనం F5 అంటే స్టాండర్డ్స్ అని, సిఓ అంటే కంట్రోలింగ్ అని చెప్పుకుంటాం. తర్వాత మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షనల్ మోడల్స్. బిజినెస్ సినారియో చూడండి. ఇదే బిజినెస్ సినారియో అంటే ఓకే, ఒక క్లయింట్ బిజినెస్ని ఒక బిజినెస్ ప్రాసెస్ని టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత వాటి యొక్క ప్రాసెస్ బిజినెస్ సినారియో ఎలా ఉంటుందంటే ఫస్ట్ చూడండి. ఆర్గనైజేషనల్ యూనిట్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్, రిపోర్ట్. ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే క్లయింట్ ఈజ్ ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఆర్గనైజేషనల్ యూనిట్ అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ని ఏ విధంగా ఎస్ఏపీలోకి మార్ప్ చేయాలి. క్లయింట్ అంటే ఆ క్లయింట్ యొక్క బిజినెసే ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. తర్వాత ఆ ఆర్గనైజేషన్ యూనిట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో మాస్టర్ డేటాలో 3 రకాల డేటాలు ఉంటాయి మనకి. సో 3 రకాలు అంటే మనకి కస్టమైజేషన్ ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది, కాన్ఫిగరేషన్ డేటా కూడా ఉంటుంది. ఓకే, ఈ 3 రకాల ట్రాన్సాక్షన్స్లలో ఎవరెవరి డేటా ఉంటుంది అంటే సో కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా అండ్ జిఎల్ మాస్టర్ డేటా, తర్వాత అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్స్ మాస్టర్ డేటా. ఇలా మాస్టర్ డేటాలో ఇంతమంది డేటా ఉంటుంది. వీళ్ళదే కదా మెయిన్ ఇంపార్టెంట్, కస్టమర్స్ని వెండర్స్ వాళ్ళదే కదా డేటా. తర్వాత ట్రాన్సాక్షన్ అంటే నువ్వు పర్చేజ్ చేస్తున్నావా, సేల్ చేస్తున్నావా, ఎక్స్పెన్స్ చేస్తున్నావా, ఇన్కమ్ చేస్తున్నావా అనేది ట్రాన్సాక్షనల్ అని చెప్పుకుంటాం. సో తర్వాత డాక్యుమెంటేషన్. ఆఫ్టర్ క్లయింట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేయాలి. డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి ఎవరికి రిపోర్ట్ని సబ్మిట్ చేయాలంటే క్లయింట్కి. ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ తెలుసుకొని ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసి మొత్తం అనాలిసిస్ చేసి క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేయడాన్ని రిపోర్టింగ్ అంటారు. దీన్నే మనం రిపోర్టింగ్ అంటాం. ఓకే, తర్వాత మనకి ఓల్డ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. బాగుంది. ఓల్డ్ స్క్రీన్లో ఫస్ట్ వర్షన్ ఏ విధంగా ఉందంటే ఇలా ఉంటుంది. ప్రజెంట్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ECC 6 మంచిది. డీటెయిల్స్ని ఇలా క్రియేట్ చేస్తాం. తర్వాత వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. సో మనం టాలీలో ఎంట్రీస్ పోస్ట్ చేసిన తర్వాత డే బుక్లో వెళ్ళి ఎలా చూసుకుంటామో ఎస్ఏపీలో మనం ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే, జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే అని ఉంటాయి. వాటిలో వెళ్ళి మనం చూసుకుంటాం. రిపోర్టింగ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా ఉంటాయి. ఇది అండి మనకి డెమో. మనం ఏమి నేర్చుకుంటాం, ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎస్ఏపీ అనేది. ఇది నేర్చుకోవడం వల్ల మనకు జాబ్స్ అనేది మ్యాండేటరీగా మార్కెట్లో ఉన్నాయా లేవా, ఉంటే ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎక్స్పీరియన్స్తో పెట్టుకుంటే ఎంత మన ప్యాకేజ్ వస్తుంది, ఫ్రెషర్గా పోతే ఎంత ప్యాకేజ్ వస్తుందని కూడా మనం తెలుసుకోవచ్చు. సో 4 years ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే మీరు పర్ ఇయర్కి 10 lakhs అబోనే ప్యాకేజ్తో జాబ్ అనేది కొట్టగలరు. బట్ 4 years ఎక్స్పీరియన్స్ పెట్టిన తర్వాత కంపల్సరీగా మీరు చాలా యాక్టివ్గా సబ్జెక్ట్లో ఉండాలి. ఓకే, కంపల్సరీగా యాక్టివ్లో ఉంటేనే మనకి 10 lakhs అబోనే ప్యాకేజ్ వస్తుంది. ఇంకా ప్రెషర్గా తీసుకున్నారా అంటే ఒక 20,000తో అలా తీసుకుంటారు ప్రెషర్గా. బట్ అంత క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉండదు, వాళ్ళే వర్క్ నేర్పించుకుంటారు. బట్ ప్రీవియస్గా మీరు ఎక్కడైనా 1 year 2 years ఎక్కడైనా జాబ్ చేసి ఉండాలి. అది అకౌంటెంట్ మీద కానీ టాలీ మీద కానీ వర్క్ చేస్తుంటే వాళ్ళు మీరు పిక్ చేసుకుంటారు. ప్రెషర్ అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోతే ఇమీడియట్గా తీసుకోరు. ప్రెషర్ అంటే మినిమం 1 year అన్నా 2 years అన్నా టాలీ మీద కానీ అకౌంటెంట్ మీద కానీ ఎక్కడైనా జాబ్ చేస్తుంటేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. సో అదే అండి. ఎనీ డౌట్స్ గైస్? సార్ యా చెప్పండి నారాయణ. సార్ మీరు ఫస్ట్ డెవలపర్ తర్వాత క్వాలిటీ అని చెప్పారు కదా, క్వాలిటీ చెక్ చేస్తారు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేస్తారు సార్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది? అక్కడ కూడా FI ఉంటారు. ఓకే సార్. దాంట్లో టెస్టింగ్ టీమ్ అని ఉంటాయి, అవి ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను నేను. ఓకేనా, జస్ట్ ఇది డెమో కదా. దాంట్లో మనకి టోటల్గా 5 servers ఉంటాయి. శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్ అని 5 ఉంటాయి. సో వాటి గురించి మనం ఫర్దర్ థియరీ క్లాస్లో చెప్తాను. ఓకే సార్. యా, రుద్రాసేన ఎనీ డౌట్స్? మోనికా?
సీతామహాలక్ష్మి గారు ఎనీ డౌట్స్ అండి? No doubt, sir. క్లియరా? Clear. యా డన్. సో ఏ రోజు వీడియోస్ ఆ రోజు లైవ్లోనే పడుతూ ఉంటాయి, రికార్డింగ్ జరుగుతూ ఉంటాయి. వీడియోని ప్రతి క్లాస్ కూడా ఫస్ట్ టైం మీరు ఎస్ఐపిలోకి మూవ్ అవుతున్నారు, ప్రతి వీడియోను కూడా 1-2 సార్లు చూడాలి. నిదానంగా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకొని మీరు రాసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సో ఎస్ఏపి అనేది ఓసిఎన్ అండి. ఇది మన జీవితకాలం నేర్చుకునే ఎస్ఏపి ఉంటుంది. ఇది ఇంతే అని మనం చెప్పడానికి ఛాన్సెసే లేదు. ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు ఎలా అప్డేట్ అవుతూ ఉంటారో నేను కూడా అలా అప్డేట్ అవుతూనే ఉండాలి. నేను కూడా స్టిల్ నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఎలా నేర్చుకుంటారో నేను కూడా స్టిల్ నేర్చుకుంటూనే ఉండాలి. ఎస్ఏపి అనేది ఇది అసలు ఇంకా ఎవరి గ్రీన్ అనుకోండి. ఇది ఇంతవరకే అనేది చెప్పడానికి లేదు. నేర్చుకుంటూనే ఉండాలి ప్రతిరోజు ఏదో ఒకటి. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు ఎలా లర్నింగో నాకు కూడా అదే లర్నింగే ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. అందరికీ సేమ్ ఎర్రర్స్ రావు. ఒక్కొక్కరికి ఒకలా ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి, కొత్తగా వస్తూ ఉంటాయి. వాటిని మనం టైం టేకింగ్ తీసుకొని ఎక్కడ ఎర్రర్స్ వస్తుంది, వాటిని ఏ విధంగా మనం నెట్లో సెర్చ్ చేసుకోవాలి, వీలైతే సాఫ్ట్వేర్లోనే అవుతాయా లేదంటే నెట్లో ఏమైనా చూసుకొని చెక్ చేసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మీరు చేస్తున్నప్పుడు మినిమం 6 hours 7 hours టైం పడుతుంది. చేయంగా హాఫ్ అన్ అవర్లోకి అయిపోతాయి కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం 6 hours 5 hours కూడా టైం పడుతుంది. ప్రతిదీ మీకు తెలుసుకోవాలి నీట్గా, ఎందుకు ఏ స్క్రీన్ ఎలా మారుతుంది, ఏ పర్పస్ కోసం మారుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకొని కొంచెం 1 week కొంచెం ట్రబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ 1 week తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ప్రాసెస్ మొత్తం. మళ్ళీ మీరే స్పీడ్గా వెళ్ళిపోతారు. ఓకేనా? యా గైస్, థ్యాంక్ యూ గైస్. టుమారో మీట్ అవుదాం.